హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మా పిల్లలకి స్కూల్కి వెళ్ళే ముందు ఒక హెల్దీ డ్రింక్ అయితే చేయించానండి. అదేంటంటే క్యారెట్ బాదం మిల్క్ షేక్ అనమాట. చిన్న బాబు అడిగాడు. ఇది కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చేస్తూ ఉంటాను, ఎప్పుడు ఒకేలా అయితే చెయ్యను. దానికోసం అయితే ముందుగా క్యారెట్ని చిన్న చిన్న పీసెస్లో కట్ చేసేసుకొని ఉడికించి పెట్టేసుకోవాలి. కొంచెంగా వాటర్ వేసి ఉడికించుకోవాలి అంతే. తర్వాత కాజు, బాదం, డేట్స్, అంజీరు నైటే నానబెట్టి పెట్టేశానండి. ముందు రోజు నైటే నానబెట్టుకోవాలి కదా. బాదం పప్పులో అయితే వేడి నీళ్ళు వేసి నానబెట్టేశాను. ఇలా ఈజీగా తొక్క వచ్చేస్తుంది. ఈ డేట్స్, అంజీర్ అయితే నీట్గా వాష్ చేసేసుకోవాలండి. మనం ఎందుకంటే నానబెట్టిన తర్వాత వాటర్తో సహా వేసేసేయాలి కాబట్టి. ఒక్కొక్కసారి క్యారెట్, బాదం మాత్రమే వేసి చేస్తూ ఉంటాను. ఈ అంజీరు, డేట్స్, కాజు వేయను అనమాట. ఒక్కొక్కసారి డేట్స్, అంజీర్ లేకుండా కాజు, బాదం, క్యారెట్ వేసి ఇలా ఒక్కొక్కసారి అయితే ఒక్కొక్కలా చేస్తూ ఉంటానండి. మన వీడియోస్లో అయితే నేను అప్పుడప్పుడు పెడుతూనే ఉంటాను. ఎప్పుడూ ఒకేలా వాళ్ళకు కూడా బోర్ కొట్టేస్తుంది కాబట్టి చిన్న చిన్న చేంజెస్ చేస్తూ ఉంటాను అంతే. కావాల్సినన్ని బాదం పప్పు అయితే ఇలా పొట్టు తీసి పెట్టేశాను. వేణీళ్ళలో కాబట్టి ఈజీగా వచ్చేస్తుందండి పొట్టు. తర్వాత జ్యూసర్ బ్లెండర్ తీసేసుకొని అందులోకి పొట్టు తీసి పెట్టుకున్న బాదం పప్పు, అలాగే నానబెట్టి పెట్టుకున్న కాజు, తర్వాత కొంచెం ఉడికించి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, అంజీర్, డేట్స్ ఇవి అయితే వాటర్తో సహా వేసేసుకోవాలండి. క్యారెట్ కూడా అంతే. క్యారెట్లో వాటర్ ఎక్కువ లేకుండా కొంచెంగా వాటర్ ఉండేలా ఉడికించుకుంటే సరిపోతుంది. ఆ వాటర్తో సహా వేసేసుకోవచ్చు. క్యారెట్, బాదం వేస్ట్ చేసామంటే అందులో కొంచెం ఇలాచీ పౌడర్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవన్నీ బ్లెండర్లో వేసేసుకొని ఇందులోకి తగినన్ని మిల్క్ అయితే యాడ్ చేసేసుకోవాలి. నేను ఎక్కువగా ఫ్రెష్గా అప్పటికప్పుడు కోకోనట్ మిల్క్ చేసేసుకొని వేస్తూ ఉంటాను. ఈరోజు అయితే ఆ కోకోనట్ మిల్క్ అయితే లేవండి, కొబ్బరి పాలు లేక ఇంకా నార్మల్ మిల్కే వేసేసాను, ఇంట్లో ఉండేవే. స్మూత్గా బ్లెండ్ చేసేసుకొని పిల్లలిద్దరికీ వేయించేసాను. వాళ్ళు కూడా హ్యాపీగా తాగేశారు. ఒక్కొక్కసారి పిల్లలకి మాకి సేమ్ ఇదే చేసేస్తూ ఉంటానండి. లేదంటే మాకైతే కొత్తిమీర, కరివేపాకు జ్యూస్ అన్నా, క్యారెట్, బీట్రూట్ జ్యూస్ అన్నా, ఇప్పుడు ఉసిరికాయ సీజన్ కాబట్టి ఉసిరికాయ జ్యూస్ అన్నా ఏదో ఒక జ్యూస్ అయితే చేసేస్తూ ఉంటాను. మార్నింగ్ లేచి టకటక ఇంట్లో పని చూసేసుకొని తర్వాత పిల్లలు మేము రెడీ అయిపోయి చిన్న బాబుకి స్కూల్లో కాన్ఫరెన్స్ ఉంటే వెళ్ళాము. 9:30కి అలా అయిపోయింది. తర్వాత రిటర్న్ అయిపోయాము. చిన్న బాబుని మాతో పాటే తీసుకొచ్చేసాము. అయిపోగానే ఇంటికి రాగానే బ్రేక్ఫాస్ట్కి మినపగారెలు వేసానండి. ఇవి పొట్టు మినపప్పు అలాగే గుండు మినపప్పు ఉంటాయి కదా ప్లెయిన్వి, అవి రెండు మిక్స్ చేశాను. ఓన్లీ పొట్టు మినపప్పు వేస్తే పిల్లలు తినరేమో అని చెప్పి కొన్ని ప్లెయిన్వి కూడా యాడ్ చేసేసాను అనమాట. మనకి గారెలు ఫ్లఫీగా రావాలంటే బాగా మిక్స్ చేయాలండి. ఎంత బాగా మిక్స్ చేసామంటే అంత ఫ్లఫీగా వచ్చేస్తాయి గారెలు. మేము ఈ గారెలతో పాటు 3 డేట్స్ అయితే తీసేసుకొని తినేసాము. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ అయితే ఇదే. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.